ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయని విన్నప్పుడు, ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నారని చదివినప్పుడు సిల్లీగా అనిపించేది నాకు. అందులో అంత గొప్పతనం ఏముందని ఆశ్చర్యపోయేవాణ్ణి. చచ్చిన ఆ మాయలో పడొద్దు అనుకునేవాణ్ణి. కానీ జరిగింది వేరు. ఆ వలపు బాణానికి నేను చిక్కుకొని తప్పలేదు. కాలేజీలో ఎదురు పడింది ఓ మెరుపు తీగ. తొలిచూపులోనే మాయ చేసింది. నా ప్రవర్తనో, తనపై చూపిస్తున్న కేరింగ్నో మొత్తానికి తనకి నచ్చేశాను. అయితే ఈ 3 ఏళ్లలో మేం పట్టుమని 10 సార్లు కలుసుకుంది లేదు. కాలేజీ ముగిసింది. ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని అర్థమైంది. చాటుమాటుగా కలుసుకోవడం కాదు, జీవితాంతం ఒకటిగా ఉండాలనుకున్నాం. ప్రేమ పేరెత్తితే నాన్న చంపేస్తాడు. ఏం చేస్తావో తెలియదు. మా వాళ్ళని ఒప్పించే బాధ్యత నీదే అందో రోజు. సరేనన్నా. వాళ్ళకి నచ్చాలంటే ముందో ఉద్యోగం కావాలి. 6 నెలలు కష్టపడి మంచి కొలువు కొట్టా. సమయం కోసం ఎదురు చూస్తున్నా. నాకు సంబంధాలు వస్తున్నాయి. నువ్వు తొందరపడకపోతే నేనింకు దక్కకపోవచ్చు ఏడుస్తూ చెప్పిందోసారి. వచ్చిన సంబంధాలను నా కోసం ఎలాగో చెడగొట్టి సాగింది. నాకేమో ఎలా ముందుకెళ్లాలో తెలియక టెన్షన్ పెరుగుతోంది. చివరికో ఉపాయం తట్టింది. వాళ్ళ బంధువులు ఒక ఆయన అపరిచితుడిలా మాట కలిపాను. కొన్నాళ్ళు తననే ఫాలో చేసి పరిచయం చేసుకున్నా. తొందరలోనే మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఓ నెలయ్యాక మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, నీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పు అంటూ అసలు విషయం బయటపెట్టా. నా వ్యక్తిత్వం, మాట తీరు, ఉద్యోగం అప్పటికే ఆయనకు బాగా నచ్చేశాయి. సీరియస్గానే నా కోసం వాళ్ళ బంధువుల అమ్మాయిల గురించి చెప్పసాగాడు. కానీ నా ప్రియసఖి గురించి నోరు విప్పడే. ఇలా కాదనుకొని నాకెలాంటి అమ్మాయి కావాలో వివరిస్తూ దాదాపు నేను ప్రేమించిన అమ్మాయి గురించే చెప్పా. తను ముందు తెలుసుకొని పసిగట్టేశాడని భయపడిపోయా. కానీ అలా ఏం జరగలేదు. 2 రోజులయ్యాక ఓ ఫోటో చూపించాడు. రేపే వీళ్ళింటికి పెళ్లి చూపులకు వెళ్తున్నాం, రెడీగా ఉండు అన్నాడు. తను నా లవరే. మనసు మబ్బుల్లో తేలిపోయింది. మర్నాడే వాళ్ళింటికెళ్ళాం. లోపల అడుగు పెట్టగానే నాలో వణుకు మొదలైంది. గంభీరంగా ఉన్న వాళ్ళ నాన్నని చూడగానే భయం రెట్టింపులయింది. తనొచ్చింది ఫార్మాలిటీస్ కోసం. ఏదో అడుగుతుంటే అమాయకంగా జవాబు చెప్పింది. ఏమీ తెలియనట్టే చివర్లో అంతా నాన్న ఇష్టం అని ఓ కామెంట్ వేసింది. నాకు నవ్వగా లేదు. అదృష్టవశాత్తు వాళ్ళ నాన్నతో సహా అందరికీ నచ్చేశాను. నా ప్రేమ కథ సుఖాంతం అవుతోంది అనుకుంటే మా వాళ్ళు అడ్డు తగిలారు. ఏదో విషయం నచ్చలేదని సంబంధం క్యాన్సిల్ అన్నారు. ఇక తప్పదనుకొని అసలు విషయం చెప్పా. అమ్మా నాన్నలు చెడ్డామడా తిట్టారు. అన్నీ భరించి బతిమాలి ఒప్పించాను. ఈలోపు మరో ట్విస్ట్. వాళ్ళ నాన్న కొందరిని ఊళ్ళోకి పంపారు నా గురించి ఎంక్వైరీ కోసం. ఎప్పుడూ కూడా మా ప్రేమ గుట్టు తెలిస్తే నా ఎముకలు విరిగిపోతాయో ఊళ్ళు నాకు మంచి పేరు ఉండటంతో ఆ విషయం బయటికి రాలేదు. చివరికి ఓ రోజు ఆయనే ఫోన్ చేసి ముహూర్తం పెట్టుకుందాం అన్నారు. మొత్తానికి ఆ రకంగా మేం ప్రేమలో సక్సెస్ అయ్యాం. పెద్దల దీవెనలతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాం. నేను చేసింది తప్పో ఒప్పో తెలియదు కానీ తనని మిస్ అయితే జీవితాంతం ఏడ్చేవాణ్ణి. నేను చేసిన సాహసంతోనే నా ప్రాణసఖి సొంతమైంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.